వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు అయితే ఎక్కువైపోయాయి. దీనికి కారణం మరి బంగారు ధర పెరగడమా? జగ్గంపేటలో చూసుకున్నట్టయితే టూలెట్ బోర్డు చూసి ఇంటికి వచ్చి ఆ యజమాని మీద ఉన్న బంగారాన్నే వాళ్ళు దోచుకెళ్ళిన వైనం. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఈ దొంగతనాలు ఏదైతే బంగారం మహిళల మీద ఉన్న బంగారాన్ని దొంగతనం చేయడం చాలా ఎక్కువైపోయింది. గతంలో కూడా మనం చూసాం, చాలా వరకు బైక్ మీద వచ్చేసి ఇలాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇళ్లలోకి వచ్చి ఇలాంటివి చేస్తున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మనకు బీరువాల్లో ఉన్న బంగారం పోతే దొంగతనం అను, ఇది దొంగతనం కదా. గుడిలో అమ్మవారి నగలు పోతే దొంగతనం అను. అమ్మాయి మెడలో తెంపేది అటెంప్ట్ మర్డర్. అది మేడమా? గొలుసు ఎన్ని డిజైన్లు ఉంటే అన్ని డిజైన్లు వేసుకుంటాం, అవునా? వాడులాగా నువ్వు కాపాడా, వాడిలాగా నువ్వు కాపాడా. గొంతు తెగదు. కొన్నిసార్లు బండిపై నుంచి చూస్తే ఆడవాళ్ళు కింద పడి డొర్లినవి కూడా మనం చూసాం. అటెంప్ట్ మర్డర్. అది అసలు మర్డరే. వాడిని మర్డర్ కంటే ఇంకా పెద్దది. నువ్వు గొంతు కోస్తున్నావు. ఉట్టిగానే రాలి పడిపోయేవి తెంపగానే వచ్చేవి వేసుకుంటావా? మంచి గట్టివే నాణ్యమైనవే వేసుకుంటావు. ఇది మెడ చాలా సున్నితం. మరి చూడు ఏమవుతుంది. ఇట్లా గట్టికి పిసికితేనే మనం ఉండలేము. అలాంటిది ఇట్లా పెట్టి టైట్గా పెట్టి వాడు లాగుతుంటే కోసుకోవడం మెడ. ఇప్పుడు ఆ సుబ్బలక్ష్మి అనే ఆవిడకి స్ప్రే చేసాడు వాడు. ఇదంతా ఏదో దద్దుర్లో వచ్చి రెడ్గా అయిపోయింది. ఆ వయసులో మళ్ళీ గుండెపోట్లు ఇంకేవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ షాక్కి మైండ్ కూడా మొద్దుబారిపోతుంది. చంపేస్తున్నాడు వాడు. సింపుల్గా చెప్పాలంటే చైన్ స్నాచర్నే అసలు ఎప్పుడు కూడా మనం అది ఏమనదు. వాడు దొంగ అన్నా సరే ఎవడు లేనప్పుడు వెళ్ళడం, సైలెంట్గా వెళ్ళడం, చీకటి వెళ్ళడం వాడి డ్యూటీ. అది వాడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కానీ వీడు మర్డర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ టైంలో నువ్వు ప్రతిఘటించావనుకో, నీ మెడ కోయడానికి కూడా వాడు వెనకాడు. దెన్ కిల్లర్స్ వీళ్ళంతా సైకో కిల్లర్స్. ఇప్పుడు చూడు, ఈ కేసు గురించి మాట్లాడే ముందు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. తాళం వేసిన ఇళ్ళకు దొంగలు వస్తారు, అది ఇది అన్ని పాత పప్పుకూర మాటలు. ఇప్పుడు స్టైల్ ఎలా తెలుసా? కింద అపార్ట్మెంట్లో మనకి 101 సిరి, 102 దాసరి విజ్ఞానం అని ఉంటుంది. ఓనర్ల పేర్లు ఉంటాయి కదా, అవి చూసుకొని ఎన్వలప్ లెటర్లు చేస్తారు. ఏమో అడ్డమైన చెత్త అంతా నింపి రాసేసి అడ్రస్ అంతా రాసేస్తున్నారు నీట్గా. కింద వాచ్మెన్ ఏమో ఏంటంటే లెటర్ 101 పద్మావతి మేడంకి వచ్చింది అని చెప్తాడు. కరెక్టే, 101లో పద్మావతి ఉంది, ఓకే అంటారు. నెంబర్ 1. కొంతమంది ఓనర్స్ పేర్లు ఉంటాయి, పైన టెనెంట్స్ ఉన్నారనుకో. ఆ ఓనర్స్ ఇక్కడ ఉండరు, కానీ వాళ్ళ పేరు మీద అయితే లెటర్ వచ్చింది. మరి ఎవరో ఒకరు తీసుకొని సైన్ చేయాలి, నేను పైకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. సరే పోస్ట్ మ్యాన్ కాదని ఎందుకు అంటాడు? జెప్టో జొమాటోని పోస్ట్ మ్యాన్లని పంపిస్తున్నారు ఈ మధ్య. వాళ్ళకంటే పాపం జెప్టో జొమాటోలకి యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాగ్స్ చూసి వాడు అని గుర్తుపట్టవచ్చు. దొంగలకి యూనిఫామ్ ఏం లేదు కదా. కొరియర్ బాయ్ ఈజ్ ఏ బెస్ట్ ఐడియా. చక్కగా వెళ్తున్నాడు, వెళ్ళి మేడం మీకు వచ్చింది మాకా ఇదా అని చూస్తుంది. ఎవరు పంపారో ఏంటో ఒక 2-3 మినిట్స్ అన్న మాట్లాడతావుగా ఖచ్చితంగా. నీకు తెలియదు ఏదో వచ్చింది, నీ పేరే ఉంది అక్కడ, ఇంత ఉంది కట్ట లోపల ఏముందో మరి ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోపు తీసుకొని వెళ్ళిపోతాడు గబ 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 అంతే. నెక్స్ట్ ఇప్పుడు జెప్టో జొమాటోలో సర్ప్రైజ్లు ఎక్కువైనాయి మన మొహాలకి. నేను నీకు పంపిస్తున్నా బిర్యానీ సర్ప్రైజ్. మేడం సిరి మీరేగా? నేనే. మీకు బిర్యానీ నేను ఆర్డర్ చేయలేదే. ఎవరు పంపారబ్బా అని తీసుకో ఒక్కసారి. ఈ లోపు అవుట్. అంతే. చూడు ఎంత ఈజీగా జరుగుతున్నాయో. అండ్ ఇంటికి ఎవరన్నా వస్తే, కరోనా వచ్చినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేశాం కదా, ఎందుకు వాడి మూతిలోకి వెళ్ళి మరి మనం మాట్లాడడం అవసరం లేదు కదా. 4 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే బాబు అక్కడ పెట్టు తీసుకుంటామన్నా. నువ్వే ఆర్డర్ చేసావు జెప్టోనే. జెప్టో బాయే వచ్చాడు, నీకు తెలిసే వచ్చాడు, ఓకేనా? హోమ్ డెలివరీ బాయే వచ్చాడు. అప్పటిదాకా వాడు మంచోడే. నీ మెడ నిండా దగ్గ చూసాక అప్పుడు వాడు మనసు మారొచ్చుగా, ఎనీ టైం చేంజ్ అవ్వచ్చు, అప్పుడు మారొచ్చుగా. అప్పుడు లాక్కొని వెళ్తే అక్కడ పెట్టు, షూ ర్యాక్ మీద పెట్టి ఆ పక్కన పెట్టేసి వాడు వెళ్ళిన తర్వాత తీసుకో. 2 నిమిషాలకి ఏమైంది? పేమెంట్ ఆల్రెడీ చేస్తాం కదా, లేకపోతే లోపల చేయి. గేట్కి మనిషికి మధ్యలో గ్రిల్ మెయింటైన్ చేయండి, బెటర్. మనకు అవసరం లేదు కదా వాళ్ళ మొహం మీదకి వెళ్ళడం ఎందుకు. ఇంకొకటి, ఇంటికి ఎవరు వచ్చినా బెల్లు కొట్టినప్పుడు టవల్ వేసుకోండి.
నీ ఒంటి మీద వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏముంది? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూపించుకో, నీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చూపించుకో, పైన వాళ్ళు కింద వచ్చినప్పుడు చూపించుకో, బాగుందండి ఎక్కడ చేయించారు అని. వాళ్ళకి ఎందుకు, ఆ కొరియర్ బాయ్స్కి ఎందుకు అవసరం లేదు కదా. నేను అందరినీ ఇలా అనట్లా, ఆ రూపంలో వస్తున్నారు ఇంటికి. ఎందుకంటే మనకు సర్ప్రైజ్లు ఎక్కువయ్యాయి. నీది కాకుండా సరే ఎవరో పంపారన్న థాట్లో బయటకు వస్తున్నావు నువ్వు వస్తే చాలా లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు ఈ మోసం చూడు ఎంత వెరైటీది అంటే, హౌస్ ఓనర్ టూలెట్ పెట్టింది. టూలెట్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, కింద ఒక నెంబర్ పడేస్తే మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడితే తెలుస్తుంది కదా అవతల నిజమా వస్తారా రారా ఏదో ఒకటి. నెంబర్లు పెట్టట్లా, మీరు అవైలబిలిటీలో ఉంటే వచ్చేస్తున్నారు, రా బాబు దా పైకి చూపిస్తా, పైకి వచ్చావు, ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది అని అంటాడు. మాటల్లో చెప్తావు, ఏమైనా తగ్గుద్దా అంటే రెంట్ అని అడుగుతావు. అంకుల్ లేరమ్మా, వచ్చాక నేను అడిగి చెబుతా, సాయంత్రం వస్తారు. ఇంటి ఇచ్చావా అంకుల్ లేడని, చెప్పావా నువ్వు ఒకదానివే ఉన్నావని, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ, రా బాబు దా కూర్చో మాట్లాడదా, ఏం చేస్తుంటారు మీరు, ఎక్కడదా కూర్చోండి. నువ్వు ఇంటికి అద్దెకి వచ్చినోడివి కదా, మర్యాదలన్నీ చేస్తాం, ఏమన్నా తింటారా. వాడు ఇల్లంతా చూస్తున్నాడు. పైన ఇందాక అదేదో చూసామంటీ రండి అంటే, ఏంటిది అది, అదేదో పెచ్చులు ఊడినట్టుంది, లేదు దా నిన్నలా దోసేసి తలిపేసేస్తాడు. కిందికి వచ్చి నీ ఇల్లు మొత్తం కూడా చేస్తాడు. ఇది ఈ ఛాన్స్ ఉంది. లేదు నీ మెడలోనే ఏదైనా ఉందంటే ఇప్పుడు జరిగినట్టు మొహం మీద నీకు స్ప్రే చేసేసాడు, సరిపోయింది. ఉన్నదంతా తీసుకెళ్ళాడుగా, చెవులు ఇది. ఇప్పుడు అన్ని రకాలుగా రాసి, ఫిజికల్గా రాసి, ఇట్లా ఫినాన్షియల్గా ప్రతిఘటి ఇచ్చావనుకో లాకుతాడు, నీ ప్రాణాలకు కూడా ప్రమాదం. ఈడుస్తాడు చెవులు ఒక చిన్న హోలే, ఇట్లా అంటే రాదు, రక్తం వచ్చి మొత్తం ఏమైపోతుంది మనుషులు. ఇట్లా చేస్తారు. దొంగడు రూట్ మార్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు సీసీటీవీ పెట్టుకున్నా కూడా అది తర్వాత పనికి వస్తుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీకు ఉపయోగపడేది. అది ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మన జాగ్రత్తలోనే మనం ఉండాలి. ఎంతోమంది తెలుసు. ఇప్పుడు ఇంకోటి, నిజంగా టెనెంటే వస్తాడు, పండగల సీజన్ల ముందు మీ ఇంట్లో దూరుతారు. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి అనుకో, డిసెంబర్ వస్తారు. ఫస్ట్ ఒక మంత్ రెంట్ ఇస్తాడు నీకు, 15,000 20,000 ఇస్తాడు. 2 months అడ్వాన్స్ అడిగా ఫస్ట్కి ఇచ్చేస్తామా అంటే, అక్కడ మాకు ఇంకా రాలే ఖాళీ చేసిన చోట, ఆయన మాకు ఫస్ట్కి ఇస్తాడు. ఇప్పుడే సామాన్లు షిఫ్ట్ అయింది కదా, ఆ ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఆయన రేపు వస్తా అన్నాడు, ఇస్తాడు, ఫస్ట్కి మీకు ఇచ్చేసి రాగానే మీకు ఇచ్చేస్తాం. ఎట్లా దిగాడు, సామాన్లు చదువుతున్నాడు, నీకు ఒక కాన్ఫిడెంట్, అంతేనా. నువ్వేం చేస్తావు, పండగకి ఊరు వెళ్ళిపోతావు. టెనెంట్ కంటే నమ్మకమైన ఎవడు నీకు ఫ్రీ వాచ్మెన్ దొరికినట్టు ఫీల్ అవుతావు. నువ్వు ఊరు వెళ్తే వాడు నీ ఇల్లు ఊడ్చుకొని ఈడు వెళ్ళిపోతాడు, అంతే. ఇంటి దొంగ నీశ్వరుడైనా పట్టలేదు, అందుకే కదా అనేది. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అందుకే చెన్నై బెంగళూరులో ఇవి తక్కువ ఎందుకు జరుగుతాయి అంటే, వాడు సంవత్సరం రెంట్ తీసుకుంటారు. 12 monthsకి ఎంత డిపాజిట్లు లక్షలు ఉంటున్నాయి. అప్పుడు ఇల్లు ఇస్తున్నారు, మళ్ళీ రీఫండబుల్, వడ్డీ ఏమి ఉండదులే, రీఫండబుల్ ఏదో ఒక రాగా. వాళ్ళు బాగానే ఉన్నారు. మన దగ్గర హైదరాబాద్లోనే ఒక నెల రన్నింగ్, ఒక నెల చేతిలో పెట్టుకుంటా అంటే కన్విన్స్ అవుతావు. ఆ ఒక నెలది కూడా నేను ఆ వారం తర్వాత ఇస్తా అన్నా కన్విన్స్ అవుతావు. అంతెందుకు, ముందు సామాన్లు అయితే చదువుతామంటే 10th కల్లా శాలరీ పడుతుంది ఇచ్చేస్తామన్నా నమ్ముతావు, ఆ 10 రోజులు ఉంచుకుంటావు. మాటలే కదా. మన హైదరాబాద్లోనే అందరు మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ లేరంటారా? నిజం. మన దగ్గర, మన హైదరాబాద్ అనే కాదు, ఆంధ్ర తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే మంచి వాళ్ళు. ఈజీగా నమ్ముతామ్మా. మంచితనం అంటే ఇక్కడే ఉంటుంది. లేదు, నిజం ప్రామిస్. ఈజీగా నమ్ముతారు. ఇంకా గోదావరి జిల్లాల సైడ్ మంచిళ్ళు అడితే భోజనం చేసి మరి పంపిస్తారు. అతిథులు అంటే అంత ఇష్టం. మరి హైదరాబాదీలు కూడా, బస్తీలో ఉండే వాళ్ళు కూడా, ఇప్పుడు ఎక్కడన్నా బోనం జరిగిందనుకో అందరూ వస్తారు హ్యాపీగా. ఇక్కడ జరిగే మళ్ళీ వర్షం, ఇండిపెండెంట్ కాలనీస్ ఉంటాయి కదా, బాగా వర్షం పడేటప్పుడు వస్తారు దొంగలు బయటికి, రెయిన్ కోట్ వేసుకొని. అప్పుడు వస్తాడు, నీకు ఏదో కవర్ పట్టుకొని, మేడం మీదేనా రామలక్ష్మి గారు అంటే నేనే కానీ లోపల రా వర్షం పడుతుందిగా, లోపలికి రమ్మంటావు, అక్కడ కూర్చోబెడతావు, ఏంటి ఇది అనే లోపు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. ఆ వర్షంలో ఎవడికి నువ్వు అరిచినా గిరిచినా ఎవడికి ఏం తెలియదు. అదే ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే, గోల్డ్ రేట్ ఎంత అమాంతం అట్లా వెళ్ళిపోయింది. 10 గ్రాముల బంగారం 1,30,000 ఉందంటే ఇంకా వాడికి కూడా ఆశ ఎక్కువ పెరిగిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మార్పులు ఎలా రావాలంటావా, బంగారం చేసిన చైన్ స్నాచ్ చేసినోడు కానీ దొంగతనం చేసేవాళ్ళు కొనేవాడు కొనకండి. మనుషుల దగ్గర ఎందుకు కొంటున్నారు మీరు? అఫీషియల్గా ఇప్పుడు నువ్వు ఉన్నావు, కాల్ చేసావు, బయట గోల్డ్ బయర్స్ ఉంటారు, ఈరోజు రేటుకి కొనేవాడము, తాకట్లు ఉన్న బంగారాన్ని కూడా విడిపించి మరి మేము కొంటాం అనే వాళ్ళు కూడా ఉన్నారు.
జెన్యున్ కాదా తెలుసుకోవచ్చు కదా. ఒక కేవైసీ ఫిల్ చేస్తే ఇచ్చేస్తారు, ఏముంది ఒక ఫోటో సంథింగ్ ఇచ్చేస్తున్నారు. నిజంగా అది షాప్లో కొన్నాడు, ఎప్పుడు కొన్నారు, ఎందుకు అమ్ముతున్నావు, అంత అవసరం ఏమొచ్చింది, అవన్నీ 1-4 సార్లు మాట్లాడండి. ఎవరి పర్సనల్ కాదు, యు ఆర్ డీలింగ్ సంథింగ్ కదా ఇద్దరు మనుషుల దగ్గర. సో ఎప్పటికైనా సరే కనుక్కోవాలి, మాట్లాడాలి. మనం చాలా ఈజీగా మోసపోతున్నాం. ఇంకా ఇదేంటిది ఫెస్టివల్స్ వచ్చాయంటే కాలనీలలో అందరూ ఫ్రెండ్సే మనకి, నవ్వుకుంటూ మాట్లాడితే. ఒకసారి నీకు కాలనీలో ఇప్పుడు టెంపుల్ దగ్గర నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోటి దీపోత్సవానికి వెళ్ళి దీపం పెట్టు, నీ పక్కన ఇంకొక ఆవిడ అప్పుడే దీపం పెట్టి పరిచయం అవుతుంది. ముగ్గుల పోటీకి వెళ్ళక ముగ్గే నీ పక్క ఆవిడ అప్పుడే పరిచయం అవుతుంది. 3వ పిలుపుకి ఇంటికి పిలిచేస్తాను తెలుసా, ఈసారి రండి మా ఇంటికి భోజనానికి అని. అంత మంచోళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ వద్దు, అంత అవసరం లేదు. అపార్ట్మెంట్లో అయితే ఇంక వదిలేస్తాం గాలికే, పక్కింటోళ్ళు ఎదురుంటోళ్ళు అందరు మనోళ్ళే అనేసి. వద్దు, మన జాగ్రత్తలో మనం ఉంటేనే ఇవి జరగకుండా ఉంటాయి. కొత్త రూట్స్ దొంగలు వెతుక్కున్నప్పుడు మనం కూడా మన జాగ్రత్తలు ఉండాలి కదా. సో మొత్తానికైతే వీటిని నివారించాలంటే ఫస్ట్ మన మెల్లో ఉన్నాయి కూడా తీసి పక్కన పెట్టడం బెస్ట్. మన డీటెయిల్స్ మనం ఇస్తున్నాం. మా అపార్ట్మెంట్ కిందే ప్రతి ఫ్లాట్ కి మేము ఉంటామని పేర్లు రాస్తున్నాం. ఈ ఫ్లోర్, ఈ నంబర్. వాచ్మెన్ గారికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని ఒక మాట అడుగుతాడు. దాసరి విజ్ఞాన్ గారి ఇంటికన్నా ఇక్కడ 4th ఫ్లోర్, లిఫ్ట్ అక్కడ ఉంది, ఎక్కండి, అంతే. ఇంకంత ఏముంటుంది చెప్పు. అదేదో పట్టుకొని వస్తారు దొంగ కాగితాలు. తెలియదు వాళ్ళంత మితిమీరిపోయింది. ఏముంది, ఒక ఎన్వెలప్ ₹2 పెట్టుకొని ఒక న్యూస్ పేపర్ పాత దానిలో పెట్టి గమ్మేయడమే. లోపల ఏముందో నీకు తెలుసా? నువ్వు సంతకం పెడితే కానీ మనకు అది కూడా ఉంటది, ఉత్సాహం కూడా ఉంటది, ఏముంది ఇందులో అనేది. ఒక దీంతో చెప్తారు కూడా. ఒక 2 minutes ఉంటుంది మా డిస్కషన్. ఫస్ట్ మేడం ఇందులో సైన్ చేయాలి, 1 నిమిషం ఉండండి అని చెప్పి లోపల నుంచి ఏదో తీసి కావాలని 10 మడతలు పెడతా ఉంటాడు. ఈ లోపు చూస్తూ ఉంటాడు మొత్తం కింద నుంచి పైకి. చూసిన తర్వాత ఈ గ్యాప్లో కొంతమంది మంచినీళ్ళు కూడా అడుగుతారు. మనం ఇస్తాం, ఎందుకు ఇవ్వకుండా ఉంటాం చెప్పు. మనం కూడా ఆలోచిస్తాం కదా, పాపం ఎన్ని ప్లేసెస్లలో తిరిగి వచ్చాడు అని చెప్పి. వాడు ఈ లోపు నేను మంచిగా స్కాన్ చేసేస్తున్నాడు, అయిపోయింది. వద్దు, ఎందుకు ఇవ్వడం, అంత అవసరమే ఉంది. కీప్ డిస్టెన్స్. అండ్ ఇంకొకటి, ఇన్ని ఖర్చు పెడుతున్నాం కదా, ఫోన్ కూడా 1,50,000 ఫోన్ లేని వాళ్ళ మనం బతకట్లా. ఒక 1,500 2,000 పెట్టి ఒక సీసీటీవీ కొనలేరమ్మా. రేట్లు తగ్గినాయిగా, అన్ని రేట్లు పెరిగినాయి కానీ వీటి రేట్లు ఎలక్ట్రానిక్ రేట్ తగ్గాయి కదా. ఇప్పుడు 2,000 3,000 5,000లో మంచి క్వాలిటీ కూడా వస్తున్నాయి, మన ఫోన్లో చూసుకోవచ్చు. పెట్టుకుంటే సేఫ్. ఎవడొచ్చాడో ఒకసారి చూడండి, పూర్తిగా అడిగిన ఫస్ట్ తలుపు తీసే ముందు అడగండి, ఎవరు బాబు, మేడం మీకు అదేదో వచ్చింది, అవునా సరే అక్కడ పెట్టేసి, ఆల్రెడీ పేడ్ కదా అక్కడ పెట్టేయి. లేదు పే చేయాలి అనుకుంటే నీకు వాడి మధ్యలో గ్రిల్ ఉండేలా చూసుకో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.